నేను సోషల్ మీడియాలో ఒకటి వైరల్ అవుతా ఉన్నది. దాని సారాంశం నేను మీకు ఇప్పుడు చెప్తాను. దాని మీద విశ్లేషణ ఒకటి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒక అమ్మాయి నిల్చొనుంది. ఒక అమ్మాయి నిల్చొనుండి ఆ భూమి దగ్గర నిల్చొనుంటది. దున్నినటువంటి భూమి దగ్గర దూరంగా నాటేసిన పొలాలు, పచ్చని పంట పైర్లు కనిపిస్తూ ఉంటాయి. నా చదువు కోసం ఈ భూమిని అమ్మేశారు. ఇప్పుడు చదువుకుంటే ఇప్పుడు నాకు వచ్చినటువంటి శాలరీ నెలకు 15,000. కానీ ఈ భూమి ధర 15 కోట్లు అనేది దాని సారాంశం. మళ్ళీ చెప్తాను, దీనికి విశ్లేషణ చెప్పాలి కాబట్టి. నా చదువు కోసం ఈ భూమిని అమ్మేశారు. ఇప్పుడు నా శాలరీ 15,000 నెలకి. ఈ భూమి ధర 15 కోట్లు. అంటే జనరల్గా భూమి అనేది వారసత్వంగా ఎవరికైనా వస్తుంది. వాళ్ళ పేరెంట్స్ తాగబోతులు, తిరిగిబోతులు కాకుండా పద్ధతి కలిగిన వాళ్ళు అయితే ప్లాట్ కొని పెట్టవచ్చు, ఇల్లు కొని పెట్టవచ్చు, పొలం కొనుక్కోవచ్చు. సో వాళ్ళకి అవకాశాలు ఉంటే పూర్వీకుల ఆస్తి కానీ, చిరస్థిరాస్తులు కానీ, వాళ్ళు ఎవరైనా ఉద్యోగస్తులు ఉంటే కానీ పొలాలు ఎవరైనా కొనవచ్చు. పొలం ఉండాలి కూడా. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం 100కి 70% మందికి పొలాలు ఉన్నాయి. 100కి 30% మందికి పొలాలు ఉన్నాయి. 70% ఆఫ్ ది పాపులేషన్, 70% మందికి పొలాలు లేవు. ఇల్లు, ప్లాటు, స్థలం ఉంటే ఉండనేయండి, అది తలదాచుకోవడానికి నీడకు ఉండనేయండి, ఉంటుంది. అయితే ఆ సారాంశం ఏంటంటే, చదువుకోవటం దండగా అన్నట్టుగా ఆ ఫోటో నేను స్క్రీన్ మీద కనిపిస్తూ కానీ చెప్పదలుచుకున్నాను. నేను ఆ ఆడబిడ్డ యంగెస్టర్, ఒక యువతి, ఉద్యోగం చేస్తే సుమారుగా 25 ఏజ్ గ్రూప్ లోపు, అంటే కూతురు వయసు అనుకోండి నాలాంటి వాళ్ళకి. నేను ఎంత చదువుకొని ఉద్యోగం చేస్తూ ఉంటే బాధ అనిపిస్తూ ఉంది. ఇంత చదువుకుని 15,000 జీతం, ఈ భూమి అమ్ముకోకుండా 15 కోట్లు అనేది. సో భూమి చదువు వచ్చినోడు, చదువు రానివాడు ఎవడైనా సంపాదించవచ్చు. కానీ చదువు అనేది, భూమి అనేది మన వారసులు ఎవరైనా వచ్చు. అమ్మ తరపున రావచ్చు, నాన్న తరపున రావచ్చు, తాత తరపున రావచ్చు, అమ్మమ్మ తరపున రావచ్చు, నాన్నమ్మ తరపున రావచ్చు, అన్న పెట్టవచ్చు, తమ్ముడు పెట్టవచ్చు, అక్క పెట్టవచ్చు, చెల్లి పెట్టవచ్చు, ఎవరైనా పెట్టవచ్చు. కానీ చదువు అనేది మీరు చదువుకునేది మీ యొక్క నాలెడ్జ్కి అదొక టెస్టు. ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడైనా బతకడానికి ఆస్కారం ఉండేటువంటి పరిస్థితి ఉన్నది. సో అంత మాత్రాన చదువును తక్కువ చేయకండి. ముఖ్యంగా భూమి ఉన్న వాళ్ళకి సంబంధించి, అసలు భూమి ఉంది భారతదేశంలో ఎంతమందికి ఉంది? తెలంగాణ రాష్ట్రంలో 130% అంటే పెద్ద దేశంలో కూడా ఇంతకు మించి 5-10% అటు ఇటుగా ఉంటుంది తప్పితే 100% మందికి భూమి లేదు. సో అంత మాత్రాన చదువుని తక్కువ చేయడానికి వీల్లేదు. చాలామంది మేధావులు కూడా అన్నారు, దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే తీర్చిదిద్దబడుతుందని. సో విద్యకే ప్రపంచాన్ని మార్చే శక్తి ఉందని చెప్పేసి, అది వ్యక్తిగా ఎక్కడైనా కొంతమంది లైఫ్లో 100కి నేను చెప్పను, 100 కోట్ల మందికో, 10 కోట్ల మందికో, 5 కోట్ల మందిలో ఒకరికి ఇద్దరికి అట్లా జరిగి ఉండవచ్చు. కానీ చదివే ఈ ప్రపంచాన్ని మార్చగలిగింది. సైన్స్ అండ్ టెక్నాలజీ, విజ్ఞానమే ఈ ప్రపంచాన్ని మార్చగలిగింది. ఎప్పుడు స్థిర నివాసం లేకుండా జంతువులాగా తిరిగే మనిషి విజ్ఞానాన్ని పెంచుకోవడం వల్ల ఈరోజు ఎంత స్థాయికి ఎదిగి ఇతర గ్రహాల్లో కూడా నివాసం ఉండే పరిస్థితికి, ఇతర గ్రహాల్లో కూడా రియల్ ఎస్టేట్ చేయగలిగే పరిస్థితికి వచ్చాడంటే అది చదువు తప్ప మరొకటి కాదు. సో చదువు అనేది ఎవడప్ప సొత్తు కాదు. పొలం అనేది వాడికి తెలివి ఉన్నా లేకపోయినా పొలం ఉంటే అది నడుస్తుంది. కానీ చదువు అనేది టీచర్స్ ర్యాంకులు, గ్రేడ్లు ఇస్తూ ఉంటుంటారు. నిత్యం మనం కసరత్తు చేస్తూ ఉండాలి. సమాజానికి, విజ్ఞానానికి సంబంధించి ఇది. సో పొలము, చదువు, ఈ రెండిట్లలో ఏది కోరుకుంటారో మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, రెండూ అవసరమే. కానీ ఒకటే కావాల్సి వచ్చినప్పుడు మీరేం కోరుకుంటారో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి అని తెలియజేసుకుంటున్నాను. సో పెద్దలారా, మిత్రులారా, రెండూ అవసరమే, ఉంటే మంచిదే, రెండూ అవసరమే. కానీ ఒకటే దేవుడు లేకపోతే మీరు ఎవరైనా ఆప్షన్ ఇస్తే మీరేం కోరుకుంటారో మీరు కూడా మీ అభిప్రాయాలు అయితే రాయండి. సో చాలామంది, నా వ్యక్తిగత అభిప్రాయం అంత ప్రాధాన్యత కాకపోవచ్చు, కానీ చాలామంది నిష్ణాతులు, ఎక్స్పర్ట్స్ చెప్పిన దాని ప్రకారం చదువు గొప్పదనేది. ఎందుకంటే వాడు పొలం ఉన్నోడు చదువు కోసం అమ్ముకున్నది ఓకే. పొలాలు ఉన్నోడు చాలామంది అమ్మాయిల కోసం, లేడీస్ కోసం, 2-3 ఫ్యామిలీల కోసం తిరుగుబోతనంతో పోగొట్టుకున్నాను చూసాం. అదే పొలాన్ని పేకాట్లాడి, గుర్ర పందెలాడి పోగొట్టుకున్నాను చూసాం, ఆస్తులు, అంతస్తులు. అదేవిధంగా విచ్చలవిడితనం వల్ల పోగొట్టుకున్నాను చూసాం. సో గొడవలు, కొట్లాట్ల వల్ల పొలాన్ని పోగొట్టుకున్నాడు చూసాం. ఇట్లా ప్రతి సందర్భంలో ఇట్లా పొలాలని, ఆస్తులను పోగొట్టుకున్నాడు చూసాం. కానీ ఎన్ని కష్టాలు వచ్చినా కూడా, ఇట్లాంటి కష్టాలు ఎన్ని వచ్చినా కూడా పోగొట్టుకుంది అది ఉన్నది ఒకటే ఏకైక సబ్జెక్ట్ చదువు. ఆ చదువు వల్ల ఎన్ని కోల్పోయినా తను వృద్ధాప్యం వచ్చినా బతకగలిగేది చదువు. అకౌంట్లు ఇంట్లో కూర్చొని, నాకు తెలిసి ఒక పెద్ద ఆయన పెద్ద షాపులలో, మా ఖమ్మంలో బట్టల కొట్లలో, ఇప్పుడంటే వచ్చినాయిలే కానీ, ఆయన నోట్స్ తీసుకొచ్చి ఇంట్లో కూర్చొని అన్ని లెక్కలు రాసేవాడు. అర్ధరాత్రి దాకా రాసి వాళ్ళకి ఇచ్చేస్తే
వాళ్ళ రెగ్యులర్ పనిచేసే డేలో పనిచేసే వాళ్ళకి ఎంత శాలరీ ఇచ్చేది, ఈయన నైట్ 5 నుంచి నైట్ 7 దాకా చేసి రోజు లెక్కలన్నీ చేసి క్యాలిక్యులేట్ చేసి ఇచ్చేవాడు. సో ఆయనకి అంత శాలరీ వచ్చేది. అంటే చదువు చాలా ప్రాధాన్యత కలిగిందనేది ప్రపంచానికి దిశ నిర్దేశం నేర్పించింది. సో చదువు ప్రాధాన్యతను మనం తక్కువ చేయలేం. సో ఏం పోగొట్టుకున్నా చదువుని పోగొట్టుకోలేం. చాలా ఆస్తుల్ని ఇప్పుడు ఆస్తికి సంబంధించి, భూమికి సంబంధించి మీ కొడుకులో, బిడ్డలో, మనవళ్ళో, మనవరాళ్ళో మీ దొంగ సంతకం చేయించుకొని కబ్జా చేయడానికి ఆస్కారం ఉంది. కానీ మీ చదువును మాత్రం కబ్జా చేయడానికి ఆస్కారమే లేదు. సో మీకు ఆస్తి అంతస్తులు ఉంటే ఎవరైనా కొట్టేసే అవకాశం ఉంది. కానీ మీ చదువుని ఎవరు కొట్టేయలేరు, మీ విజ్ఞానాన్ని ఎవరు కొట్టేయలేరు. అందుకోసం చదువుకి ఎప్పుడు అది ఎవర్ గ్రీన్. భూమి ఉన్నంతకాలం, సూర్యచంద్రాదులు ఉన్నంతకాలం, జీవరాశి ఉన్నంతకాలం, మనుషులు ఉన్నంతకాలం. సో చదువే అల్టిమేట్, ఎడ్యుకేషనే అల్టిమేట్ అనేది తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా, విజ్ఞులైన పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి అని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, మీ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అనడా.